ఏంటిదమ్మా ఏం కరెక్ట్ కాదు? ఏముందండి ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు ఎట్లాగో వాళ్ళకి మొత్తం బాడీ గార్డ్ ఏది కాలేదు కదా. కానప్పుడు మరి మేమైతే 2021 నుంచి మల్లన్నతోనే ఉన్నాము. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అదే కొంచెం కనీసం ఫేస్ అన్న చూపిద్దాం అన్న నేను వచ్చినా అని తెలపడానికి కూడా లేవా ఏందా బాడీ గార్డ్ పిలిచిరు కదా అన్నయ్య అన్నయ్య అని గట్టిగా అరిచిన. ఏమన్నారు సిరు? ఏమన్నారు చూడలేడా? చూసిండు అక్క అక్క అన్నది. అంత ఏంది అసలు బాడీ గార్డ్స్ ఇప్పుడెందుకు అంత బాడీ గార్డ్స్ అంత సెక్యూరిటీ అవసరమా? ప్రజలలో ఉండాలి, ప్రజల మనిషి అయి ప్రజల్లో మమేకమై పోవాలి. అది నాయకుడి యొక్క లక్షణం. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కనీసం కలిసి ఫోటోల కోసం అన్న సెల్ఫీల కోసం వచ్చి ఉంటారు చాలా మంది. ఫోటోల కోసం కూడా కాదు, చాలా మంది అట్లా వచ్చిన వాళ్ళు అప్రిషియేట్. ఓకే అన్న ధైర్యంగా ఒక పార్టీ పెట్టినావు. ఇప్పుడున్న బిఆర్ఎస్ ఎట్లా ఇదైపోయింది, 10 సంవత్సరాల పాటు మనల్ని సర్వనాశనం చేసి ఆడబెట్టింది. సరే అనేసి మేము కూడా ఏం చేసినాం, మరి బిఆర్ఎస్ పార్టీ రావద్దు అనేసి మేము కూడా ఎక్కడంటే అక్కడ, కాకపోతే మాకు మైక్ ఉండకపోవచ్చు, జర్నలిస్ట్ కాకపోవచ్చు, మైక్ లేకపోవచ్చు నా చేతిలో, కానీ మేము మాత్రము ఎక్కడికి పోయినా, నేను స్కూల్కి పోయినా, కాలేజీకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా మార్పు రావాలి. ఈసారి మాత్రం వెయ్యొద్దు టీఆర్ఎస్కి. ఇక 3వసారి వస్తే మనం బద్దలైపోతాం అని చెప్పిన. కానీ మల్లన్న ఇట్లా ఇప్పుడే నీకు ఇంటుంటే రేపు నువ్వు మరి అందరు సీఎం అంటారు కదా, మరి చెప్పినాక పరిస్థితి ఏంటి? అసలు ఏమీ లేదు కదా, ఏమి లేకుండా కలిసిపోతా. అసలు బాడీ గార్డ్స్ ఎందుకు అట్లా? ఏం చేస్తాం మనము? మనం కొడతామా తిడతామా? జస్ట్ వస్తుంటే రానియాలి.